పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులో అగ్నికుల క్షత్రియ సొసైటీలో నూతన సభ్యులను చేర్చుకోవడం లేదని కుల సభ్యులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. తమ పూర్వీకులు సొసైటీలో సభ్యులుగా ఉన్నారని, వారు చనిపోయిన తరువాత వారసులను సభ్యులుగా చేర్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘంకు వచ్చే ఆదాయ వ్యయాలను తెలియడం లేదన్నారు. ఆధారు, రేషన్ కార్డు, ఓటర్ కార్డులు ఉన్నా తమను పొరుగువారిగానే పరిగణిస్తున్నారని వాపోయారు. కొత్త సభ్యులను సొసైటీలో చేర్చుకొనకపోతే ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు గారి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కారాడ దుర్గారావు, పొన్నమండ నాగరాజు, పొన్నమండ కనకరాజు, చింతా భానుచందర్, కారాడి శివ, పొన్నమండ పెద్దిరాజు, వనమాలి కృష్ణభగవాన్, పొన్నాల నాగమణి, పొన్నమండల పెద్దింట్లు తదితరులు పాల్గొన్నారు. ఉన్న పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఎక్కించండి, సబ్జెక్టు రాయించండి అని చెప్పి అన్నాం. అన్నప్పటికీ ఎక్కిస్తామని చెప్పి అన్నారు. మొన్న ఒకరికి ఎవరికి చెప్పకుండా ఊరి సబ్జెక్టు మళ్ళీ ఏలే పెద్దలు వాళ్ళకాల 11 మంది ఉండి వాళ్ళకాల పెద్దల కింద ఎన్నేసుకుండి సబ్జెక్టు రాయించేసుకున్నారు. వాళ్ళు పెద్దల కింద ఉన్నారు. ఇప్పుడు మేము అడుగుతుంటే మాకు ఎవరు సహకరించాల, మా మాట ఎవరో సొసైటీలో చేర్చుకోమని అడుగుతుంటే సమాధానం చెప్పట్లా. దానివల్ల మేము పెద్దల దగ్గర చాలా మంది దగ్గరికి వెళ్ళాం, పై ఆఫీసర్ల దగ్గర కూడా వెళ్ళిన వల్ల మాకు న్యాయం ఎక్కడ జరుగుతుందా. మా ఊరికి, మా ఆకిట్లో మా ఊళ్ళందరూ చాలా నష్టపోతున్నారు. ఇలాగ మాకు సొసైటీలో పేర్లు రాయాలని చెప్పి మేము ఎంత ఇదిగా పోరాడుతున్నాం. కావున మాకు ఇప్పుడు ఎక్కే పేర్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని పేర్లు ఎక్కాలని, చాలా పెద్దవాళ్ళు పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఈ అగ్నికుల క్షత్రియ ఆత్మీయ సమావేశం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఆకివీడులో అగ్నికుల క్షత్రియులు పడుతున్న ఇబ్బందులు, అవకతవకలు చాలా బాధాకరంగా ఉన్నాయి. గతంలో కూడా చాలా ప్రెస్ మీట్ పెట్టాం, చాలా విధాలుగా ప్రయత్నం చేశాం, కానీ మా కమ్యూనిటీ మమ్మల్ని సహకరించట్లేదు. ఇప్పుడు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మా అగ్నికుల క్షత్రియులు అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ కట్టారు. కమ్యూనిటీ హాల్ కడితే ఆ కమ్యూనిటీ హాల్కి ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చింది. అది సరిపోక కొంతమంది నడుస్తారో, కొప్పరాత్న నడుస్తారో అప్పు చేసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేశారు. అప్పు ఎవరి దగ్గర చేశారు, ఎంత చేశారు అన్నది నిర్ధారణ లేదు. ఒకటి, ఆ కమ్యూనిటీ హాల్ కట్టి 7 సంవత్సరాల్లోనూ కింద 5 షాపులు, పైన కమ్యూనిటీ హాల్. షాపుకి వచ్చి 3,000 నుంచి 3,500 అద్దె వస్తుంది. 7 సంవత్సరాలలో సుమారు నెలకు వచ్చి 1,80,000, 2 లక్షల అద్దె వస్తూ ఉంటే 7 సంవత్సరాల్లో 14 లక్షల రూపాయలు సుమారు అద్దె వచ్చింది. కులానికి ఎవరికి లక్ష చెప్పట్లా. కులస్తులు ఎవరైనా వీళ్ళు అడుగుతూ ఉంటే సొసైటీకి సంబంధించినది, కులానికి సంబంధించినది అంటున్నారు. అదొకటి మాకు మళ్ళీ మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ అది తేల్చవలసిన బాధ్యత మన తెలుగుదేశం నాయకులదే. ఇది మండల ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్తాం, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాం. కాని పక్షాన్ని ఏ రకంగా పోరాడతాం ఆ రకంగా పోరాడతాం. 2, అగ్నికుల క్షత్రియులని సొసైటీలో జాయిన్ చేయమంటున్నాం. 1949లో 140 మంది అగ్నికుల క్షత్రియులు సొసైటీకి ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటికి 58 మంది మిగిలారు. చచ్చిపోయిన వాళ్ళు మిగిలి ఉండగా ఏ ప్రెసిడెంట్ ఉన్నా సరే వాళ్ళ కులస్తులను జాయిన్ చేసినాడు తప్ప సొసైటీలోనూ మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా జాయిన్ చేయట్లా. మిగిలిన వాళ్ళు జాయిన్ చేయమంటే నువ్వు పొరుగురోడివి, నీకు జాయిన్ హక్కు లేదన్నారు. ఒకటి అడుగుతున్నాను నేను నాయకులు, ఈ అగ్నికుల క్షత్రియ పెద్దల్ని, సొసైటీ పెద్దల్ని, ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, ఓటు హక్కు సంపాదించిన తర్వాత అతను పొరుగురోడు ఎలా అవుతాడు? అతను సొసైటీలో ఎందుకు జాయిన్ చేశారు? సొసైటీకి ఏ అర్హత కావాలి? వాళ్ళందరినీ కూడా సొసైటీలో జాయిన్ చేసుకోవాలి. సొసైటీలో జాయిన్ అవ్వకపోతే ఏ సభ్యత రావాలన్నా సరే ప్రభుత్వం నుంచి రాదు. దయచేసి సొసైటీలో ఉన్న మిగిలిన అగ్నికుల క్షత్రియులు అందరినీ కూడా సొసైటీలో జాయిన్ చేసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, ఇంకోటి, మేము మీ యొక్క కమిటీ ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఆ కమిటీ హాల్ ఏదైతే ఉందో ఆ కమిటీ హాల్కి యూత్ కుర్రాళ్ళు ఉన్నారు. కుర్రాళ్ళు మాత్రం యూత్ కమిటీ వేస్తాను. యూత్ కమిటీ ఎత్తి సొసైటీకి ఆ ఒక్క కమ్యూనిటీ హాలు ఆ సంఘాన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఏ ఒక్క పెద్ద అవుతున్నారో అది మాత్రం ఆ సంఘానికి, యూత్ సంఘానికి, ఆ కమిటీకి పెద్దలకి హ్యాండ్ ఓవర్ చేసి లెక్కలు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళమే ఉంది. 2, రథోత్సవం కమిటీ కూడా మేము వేసుకుంటున్నాం. ఆ రథోత్సవం కమిటీ గురించి కూడా మాట్లాడతాక క్లారిటీ మేము ఇవాళ మీటింగ్ వేసుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వానికి అగ్నికుల క్షత్రియులు ఎప్పుడు కూడా అండగా ఉంటారు. ఏంటి ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు అప్పుడే కాదు అలాగే తెలుగుదేశం పెద్దలు కూడా, నాయకులు కూడా తెలుగుదేశం అగ్నికుల క్షత్రియులకి అండగా ఉంటారు. ఏది అవసరం వచ్చిందో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అండగా ఉండి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మేము ఏదైనా సాధిస్తామని చెప్పేసి మనసావాస కోరుకుంటున్నాం.